ఆదౌ పూజ్యో గణాధిప అని లోకంలో ప్రథమ పూజలు అందుకునే గణపతి వారి గజముఖం ద్వారా మనకు ఒక చక్కనైన విజ్ఞానాన్ని కూడా బోధిస్తూ ఉంటారు. ముందుగా వారి నేత్రములు పరిశీలిస్తే అవి చాలా చిన్నవిగా ఉంటాయి. అంటే మనం ఏ కార్యక్రమం ప్రారంభించినప్పటికీ కూడా సూక్ష్మమైన దృష్టిని కలిగి ఉండాలని వారి యొక్క నేత్రములు మనకి బోధిస్తూ ఉంటాయి. అలాగే చెవులు వినదగునెవ్వరు చెప్పిన, మనం ఏ కార్యక్రమం అయినా ప్రారంభించేటప్పుడు ఎవరు ఏ విధమైన సలహా ఇచ్చినప్పటికీ ముందు దాన్ని వినాలి. విన్న తర్వాత పర్యాలోచన చేసి ఆ పైన మనం నిర్ణయం తీసుకోవాలి. అసలు వినకుండా ఉంటే మనకి వారు ఏం చెబుతున్నారనే విషయం అర్థం కాదు. తద్వారా మనకు ఒక మంచి సలహాని కోల్పోయినటువంటి వాళ్ళం అవుతాం. ఈ విధంగా ప్రతి విషయాన్ని వినటానికి సిద్ధంగా ఉండాలని వారి చెవులు మనకు బోధిస్తాయి. ఇక గజముఖంలో ముఖ్యమైనది తొండము. మనం ఏనుగును చూస్తే తను ఆహారం తీసుకునే ముందు తొండంతో ఆ తీసుకునే ఆహారాన్ని పరిశీలించి అది తన జీర్ణశక్తికి హితమైనటువంటి ఆహారము, తన శరీరానికి మేలు చేస్తుంది అని అనుకుంటేనే అది తీసుకుంటుంది తప్ప వేరే దాన్ని పొరపాటును కూడా ముట్టుకోదు. అలాగే మనం చేపట్టే ఏ కార్యక్రమం అయినా కూడా సఫలీకృతం అవ్వాలి అంటే ముందు మన ఆరోగ్యం సరిగా ఉండాలి. తద్వారా మనం శక్తివంతమైన ఉచితమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఆ విధంగా ఒక కార్యం మనం చేపడితే అది సఫలీకృతం అవడానికి ప్రధానమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించడం ద్వారా ప్రతి కార్యక్రమంలో మనం దిగ్విజయంగా సాధిస్తామని చెప్పి వారి ముఖం ద్వారా మనకి ఈ జ్ఞానాన్ని చెప్పకనే వారు చెబుతున్నారు. నేత్రముల ద్వారా చక్కగా సూక్ష్మమైనటువంటి దృష్టి కలిగి ఉండటం, చెవుల ద్వారా అన్ని సలహాలు స్వీకరించటం, తొండము ద్వారా సరైనటువంటి ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా ప్రతి కార్యంలో మనం విజయాన్ని సాధిస్తాం. అందుచేతనే పెద్దవారు గణపతుల వారిని ముందుగా పూజించి వారు చెప్పేటటువంటి జ్ఞానాన్ని కూడా గ్రహించి ప్రతి కార్యంలో విజయాన్ని సాధించాలని చెప్పి మనకు బోధించడం జరిగింది. ఓం స్వస్తి.